మన జీవితాల్లో కొన్ని సమయాలుంటాయి భయపడేవి. ఎందుకంటే బహుశా అదే మాస్టర్ స్పిరిట్, దాన్నే సాతాను ప్రజలకు వ్యతిరేకంగా యూజ్ చేస్తాడు. బహుశా అన్నిటికంటే ఎక్కువగా అతడు భయాన్ని యూజ్ చేస్తాడు. ఎందుకంటే అదే విశ్వాసానికి వ్యతిరేకంగా ఉంటుంది. దేవుడు మనం విశ్వాసంలో నడవాలంటాడు, సాతాను భయంలో. మీరెంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి విషయాలు చెప్పేప్పుడు నాకు భయంగా ఉంది, పిల్లలు కష్టాల్లో పడతారేమో, భయంగా ఉంది, పిల్లలు సమస్యలో పడతారని, వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడతారేమో భయంగా ఉంది, అలాంటి మాటలు అనకండి. యోబు చెప్పాడు, యోబు 3:25లో ఏది వస్తుందని భయపడతామో అదే వస్తుంది. ఇప్పుడు నేను అనుకొని మీ మనసులోకి చిన్న భయం ప్రదర్శింపబడిన ప్రతిసారి దాని అర్థం అవి మీ జీవితంలో జరుగుతాయి అని. అయితే జీవితంలో గొప్ప భయంగాని కలిగితే ఒకవేళ దాన్నే ధ్యానిస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటే అప్పుడు బహుశా మిమ్మల్ని మీరు అపాయంలో పడేస్తుంటారు. జీవితంలో దానికి ద్వారాన్ని తెరిచి మీరే కాదు నేను కూడా మన ఆలోచనల విషయంలో